యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనం చదువుకుందాం. నేను చదువుతా, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు. ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరం కూడా ఉన్నాం కదా. ప్రతి ఇంటిలో కూడా క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంటుంది. యేసయ్య ఎందుకు వచ్చాడు? యేసయ్య ఎందుకు పుట్టాడు? యేసయ్య లోకానికి రావడానికి ఒక బలమైన కారణం బైబిల్ చెప్తుంది కదా. లోకమును ప్రేమించాడు గనుక లోకమును రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్దాం. రక్షించే రక్షకుడిన లోకమును రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎవరైతే యేసయ్యలో విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు నమ్ముతున్నారో, ఎవరైతే యేసు ప్రభులో నమ్మకం ఉంచుతున్నారో, దేవుడు ఆ కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. యేసయ్య ఈ లోకానికి రావడానికి ఒక బలమైన కారణం లోకమును రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు, పాపము నుండి రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ప్రేమించాడు. పాపులుగా ఉన్న మనము, శాపగ్రస్తులుగా ఉన్న మనము, వ్యాధిగ్రస్తులుగా ఉన్న మనము, జీవితంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, కుటుంబంలో అనేకమైన అశాంతితో ఉన్న మన కుటుంబాలను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. యేసు ప్రభువుకు ఒక పేరుంది, రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ హూ సేవ్స్ us, మనల్ని రక్షించే దేవుడైన. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. దేవుడు రక్షించేవాడు. దేని నుండి రక్షిస్తాడు? ఆ మాట చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఆమె ఒక కుమారుని, అనగా మరియమ్మ ఒక కుమారుని కంటది. తన ప్రజలను పాపము నుండి యేసయ్య రక్షిస్తాడు. గట్టిగా చెప్పండి. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసయ్య ఎందుకు పుట్టాడంటే బైబిల్ చెప్తుంది కదా, లోకములో ఉన్న పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. హల్లెలూయా. ఈ లోకములో మీరు ఎవరిని చూసినా రక్షణ అనేది, పాపము నుండి రక్షించే రక్షకుడు ఎవరు కూడా లేరు. మన యేసయ్య ఎవరంటే పాపము నుండి రక్షించేవాడు. గట్టిగా చెప్పండి అందరికీ. దేని నుండి రక్షిస్తాడు? పాపము నుండి. పాపము వలన శాపము, పాపము వలన వ్యాధి, పాపము వలన శాపగ్రస్తమైన జీవితం. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవునితో సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తున్న ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయనే ప్రభు అయిన యేసయ్య. గట్టిగా చెప్తాం అందరూ కలిసి, హల్లెలూయా. యేసు ప్రభు దేని నుండి రక్షిస్తా అంటున్నాడు? పాపము నుండి. పాపము లేని వాళ్ళు ఎవ్వరు లేరండి. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23, 24 వచనం చూస్తే, అందరూ పాపం చేసి ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపి అని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధులు ఎవరు లేరు, నీతిమంతులు ఎవరు లేరు. బైబిల్ చెప్తుంది కదా, పరలోకములో ఉన్న దేవాది దేవుడు పాపుల కొరకై పశువుల పాకలోకి వచ్చిన ప్రేమ గల దేవుడు. ఆయనే లోక రక్షకుడు. చదవండి అన్నమాట ఒకసారి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. దేవుడు అనుగ్రహించిన మహిమను
పొందలేకపోతున్నారు. బైబిల్ చెప్తుంది కదా, ప్రతి ఒక్కరు కూడా పాపి అని బైబిల్ చెప్తుంది. మనం నీతి క్రియలు చేస్తూ ఉంటాం కదా, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ప్రజలకు సాయం చేస్తూ ఉంటాం. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం, నిజమే. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు లేని వాళ్ళకి, పేదవాళ్ళకు మనం ఏం చేయాలంటే వస్త్రాల రూపంగానో, డబ్బు రూపంగానో ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వండి, బహుమానం ఇవ్వండి. మన యేసయ్య ఒక బహుమానం, లోకానికి ఒక బహుమానం. యేసయ్య ఒక గిఫ్ట్. ఏంటి ఆ గిఫ్ట్? అది మనలను పాపము నుండి రక్షించిన అద్భుతమైన బహుమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. చూడండి, మనము ప్రజలకు కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కదా. ఈ దాన ధర్మాల వల్ల ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. మనం చేయవలసిన బాధ్యత కనుక పేదవాళ్ళకు సాయం చేస్తూ ఉంటాం, బట్టలు లేని వరకు సాయం చేస్తాం. అయితే ఈ రోజున వాటి ద్వారా మన పాపాలు క్షమించబడవు, వాటి ద్వారా పాపాలు తొలగించబడవు, వాటి ద్వారా మన శాపాలు తొలగించబడవు, వాటి ద్వారా మన రోగము తొలగించబడదు. బైబిల్ చెప్తుంది కదా, పాపములు తీసేది, పాపములు తొలగించేది, పాపము నుండి విమోచించేది పాపము లేనివాడు. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, 14వ అధ్యాయం 2వ వచనంలో, పాపి అయిన మనిషిలో నుండి, పాపి అయిన మానవునిలో నుండి పాపము లేనివాడు పుడితే ఎంత మేలు. ఆ పాపము లేనివాడే, పాపి అయిన మనిషిలో నుండి పాపము లేనివాడు పుట్టాడు. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భము ధరించింది, ఆయనే ప్రభు అయిన యేసయ్య. యోబు గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మాట, పాప సహితునిలో నుండి, జాగ్రత్త వినండి, పాపి అయిన మనిషిలో నుండి, పాపములో ఉన్న మనిషిలో నుండి, పాపములో జీవించిన వ్యక్తిలో నుండి, పాపరహితుడు అంటే పాపము లేనివాడు పుట్టితే ఆ ప్రజలకు రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ప్రవచనం ఒకటి ఉంది మనకి. ఎప్పుడో క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము లోక రక్షకుడు పుడతాడని ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త ప్రవచించాడు. లోకానికి ఒక రక్షకుడు వస్తాడు, లోకానికి ఒక రక్షకుడు పుడతాడు. ఆయన ద్వారానే మానవ జాతికి రక్షణ, ఆయన ద్వారానే మానవ జాతికి విమోచన, ఆయన ద్వారానే ప్రజలకు రక్షణ, ఆయన ద్వారానే ప్రజల జీవితం నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి మార్గమని ఒక దైవజనుడు, ఒక ప్రవక్త క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము ప్రవచించిన ఆ ప్రవచనము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డది. యేసయ్య పుడతాడు, ఆయన ద్వారా రక్షణ. యేసయ్య వస్తాడు, ఆయన ద్వారా విమోచన. యేసయ్య వస్తాడు, ఆయన ద్వారా ఆశీర్వాదం. యేసయ్య వస్తాడు, ఆయన ద్వారా మనసులో సమాధానం. అందుకని బైబిల్ చెప్తుంది, చూడండి, పాపి అయిన మనిషిలో నుండి పాపము లేని వాడు పుట్టితే ఎంత మేలు. దేవుడు ముందుగానే మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మరియమ్మలో దేవుడు ఉద్భవించాడు. హల్లెలూయా. ఆమె కూడా పాపి బైబిల్ చెప్తుంది. కానీ ఆమె చూపు కానీ, ఆమె ఆలోచనలు కానీ, ఆమె తలంపుల్లో కానీ దేవుడు ఒక ప్రత్యేకంగా నియమించాడు. కానీ ఆమె కూడా మానవ జాతి నుండి పుట్టింది. కానీ ఆమెలో నుండి దేవుడు పాపి అయిన మనుషుల నుండి పాపము లేనివాడు పుట్టాడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య. పాపము నుండి రక్షించేవాడు. యెషయా గ్రంథము, ఈ ప్రవచనం యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడింది. మీకు అందరికీ తెలియాలి, ఎందుకంటే లోక రక్షకుడు వస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ఆయన ప్రవచించాడు. ఆ భక్తుడు ప్రవచించిన ప్రవచనం మూలముగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులమైన మనలను రక్షించి తన రాజ్యానికి హక్కుదారులుగా చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట మీకు చెప్తాను, చదవండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక చూసిన మీకు చూపును, ఆలకించండి. కన్యక, కన్యక అంటే బైబిల్ చెప్తుంది కదా, కన్యక అంటే ఏ పురుషుని వైపు ఎటువంటి మనసు లేకుండా ఉండటం, పవిత్రాలుగా జీవించడం.
కన్యక అనగా ఏ పురుషుని పైన మనసు లేకుండా ఉండటం, తన కన్యత్వాన్ని, తన పవిత్రతను కాపాడుకున్న స్త్రీ. అందుకే దేవుని కొరకు ఆ మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ ప్రవచనము యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడ్డది. ఒక భక్తుడు చెప్పాడు, లోక రక్షకుడు పుడతాడు, యేసయ్య వస్తాడు, ఫలానా మరియమ్మ గర్భంలో ఉద్భవిస్తాడు, లోకాన్ని రక్షించే గొప్ప రక్షకుడు. ఆయన ఎవరంటే దేవాది దేవుడే మానవుడిగా దిగి వచ్చే దేవుడు, దేవుడే మానవుడిగా వచ్చేవాడు. ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా విడుదల, ఆ యేసు ప్రభు ద్వారానే మానవ జాతికి రక్షణ అని ఒక దైవజనుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఆ ప్రవచనము యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడ్డది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గట్టిగా చెప్పండి అందరు కలిసి, రక్షించేవాడు ఆయన. గట్టిగా చెప్పండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. రక్షించేవాడు నేనే, ప్రకటించేవాడు నేనే, కాపాడే దేవుడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు రక్షకుడు లేడు అని చెప్పిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? 23వ వచనంలో దేవుడు మనకు తోడు. గట్టిగా చెప్పండి. ఈ రోజున మన జీవితాలు, మన కుటుంబాలు యేసయ్యలో విశ్వాసం ఉంచితే నశించక, పాపము ద్వారా నశించక, పాపము ద్వారా వ్యాధిగ్రస్తులుగా ఉండకుండా, పాపము ద్వారా నరకానికి నెట్టివేయబడకుండా యేసయ్యలో విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తిని దేవుడు రక్షిస్తున్నాడు. దేని నుండి రక్షిస్తాడు? పాపము నుండి రక్షిస్తాడు, వ్యాధుల నుండి రక్షిస్తాడు, సమస్యల నుండి రక్షిస్తాడు, శ్రమల నుండి రక్షిస్తాడు. ఈ రక్షకుడు ఎవరంటే అనుదినము కూడా, నిరంతరము కూడా రక్షించే గొప్ప రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైంది కదా? పాపము నుండి రక్షిస్తాడు. చెప్పండి, నెంబర్ 1 చెప్పండి. ఏంటి చెప్పండి? పాపము నుండి రక్షిస్తాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసయ్య. జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కను రక్షించాడు. జక్కలో మార్పు జరిగింది. హృదయాన్ని మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. తన అన్యాయంగా ఎవరి దగ్గరైతే వడ్డీకి తీసుకున్నాడు, తీసుకున్న దానికి 4 వంతులు కల్పించాడు. యేసయ్య ఉన్న గృహములో, యేసయ్య ఉన్న ఇంటిలో, యేసయ్య ఉన్న హృదయంలో మార్పు కనబడుతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీకు గుడ్ న్యూస్, రైట్, శుభవార్త చెప్పండి. యేసయ్య పుట్టడమే శుభవార్త అండి. గట్టిగా చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరు కూడా. శుభవార్త, ఒక గుడ్ న్యూస్. లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎవరంటే పాపము నుండి విడిపించేవాడు. గట్టిగా చెప్పండి. శాపము నుండి విడిపించేవాడు, శ్రమల నుండి విడిపించేవాడు, సమస్యల నుండి విడిపించేవాడు, నీ జీవితాన్ని మార్చగలిగే రక్షకుడు ఆయనే, నజరేయుడైన యేసయ్య. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. పాపము లేని మనుషులు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. వాళ్ళు ధనవంతులైన కావచ్చు, ఐశ్వర్యవంతులైన కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా పాపి అని బైబిల్ సెలవిస్తుంది. వారిలో ఉన్న ఆ పాప నైజమును తొలగించడానికి పాపము లేనివాడు పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఎవరింట్లో అంటే పాపుల ఇంట్లోనే నిజమైన క్రిస్మస్. గట్టిగా చెప్పండి. యేసు దేవుడు కారండి, మనిషి దేవుడు కాడు, మనిషి దేవుడు కాడు. దేవుడు మనిషిగా కాగలుగుతాడు. గట్టిగా చెప్పండి. దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆ మానవుడు ఎవరంటే పాపము లేని మనిషి, పాపము లేని వ్యక్తి, దైవికమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. అందుకని యేసు ప్రభువుల విశ్వాసం ఇచ్చిన మనము పాపము లేని వారుగా బ్రతకగలుగుతాం, పాపము లేని వారుగా జీవించగలుగుతాం, దేవుని కొరకు మనం నడవగలుగుతాం. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. మనుషులు పోలికగా పుట్టి ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపం అంటే దేవుడు తగ్గించుకున్నాడు.
దేవుడే తగ్గించుకొని పశువుల పాకలోకి వచ్చాడు. పశువుల పాకలో ఉన్న దేవుడు ఎవరంటే ఆయన బలమైన దేవుడు. గట్టిగా చెప్పండి. శక్తిగల దేవుడు. గట్టిగా చెప్పండి. ప్రజలను రక్షించే గొప్ప రక్షకుడు. గట్టిగా చెప్పండి. పశువుల పాకలో ఉన్న మరియమ్మ ఒడిలో ఉన్న దేవుడు ఎవరంటే ఆయన బాలుడు కాడు, బలమైన దేవుడు. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడుతున్నాడు. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడుతున్నాడు. ఆయన ఈ లోకానికి రావడానికి, ప్రజల యొక్క పాపమును తొలగించడానికి, ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి, ప్రజల రక్షణ కొరకు ఆయన రక్తాన్ని కార్చడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. గట్టిగా సువార్త 2వ అధ్యాయం. దేవుడే మానవుడిగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఎవరింటికి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? ఆ దేవుడు ఎవరంటే లోకమును రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన. చదవండి అన్నమాట ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము. ఇదిగో మీ అందరికి ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్. ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎవరంటే ప్రభువైన యేసయ్య. మీకు అర్థమైతే గట్టిగా చెప్పండి. పశువుల పాకలో పుట్టిన వ్యక్తి ఎవరు చెప్పాలా? పశువుల పాకలో ఉన్న యేసయ్య ఎవరు? రక్షించేవాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ రోజున నీ భర్త రక్షణలోకి రావాలి, నీ భార్య రక్షణలోకి రావాలి, నీ బిడ్డల రక్షణలోకి రావాలి. వాళ్ళందరిని తీసుకుని సన్నిధికి రావాలి, మందిరంలో కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి. ఆరాధన మానివేయకుండా ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఘనపరిచి, దేవుని స్తుతించి మీ జీవితాలు దేవునికి అప్పగించండి. రక్షించబడతారు. దేవుని ఉగ్రత దినమందు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, పరలోకానికి చేరుస్తాడు. ఈ దేవుడు ఎవరంటే, పశువుల పాకలో ఉన్నటువంటి దేవుడు ఎవరంటే ప్రజల రక్షణ కొరకై ఆయన ఉద్భవించిన ఉన్నతమైన పరిశుద్ధమైన దేవాది దేవుడు, దైవ కుమారుడు, ప్రభు అయిన యేసయ్య. యేసయ్యలో విశ్వాసం ఉంచితే నశించక నిత్య జీవాన్ని పొందుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసయ్య. ఇదిగో ఇదే ఆనవాలో పలానా ఊరిలో ఉన్నాడు, వెళ్ళండి, బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళండి. వెళ్ళి చూస్తే పశువుల పాకలో యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పండి. పశువుల పాకలో యేసయ్య ఉన్నాడు. ఆ తొట్టిలో చుట్టబడి ఉన్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. చల్లటి గాలి, చలిగాలి. నిజంగా దేవుడే మానవుడిగా వచ్చి మనందరి కొరకు రక్షణ ఇవ్వడానికి, రక్తాన్ని కార్చడానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన. ఆయన ప్రేమ చాలా అపారమైనది. ఆ ప్రేమ కలంకము లేనిది. ఆయన ప్రేమ యథార్థమైనది. అందుకని దేవుని ప్రేమలో మనం వర్ధిల్లుదుముగాక, దేవుని ప్రేమలో కొనసాగుదుముగాక, దేవుని రక్షణలో మీరు కొనసాగుదురుగాక. ఆయన రక్షణ పాత్రలు చేతపుచ్చుకొని అనేకులకు సువార్త ప్రకటించుదురుగాక. హల్లెలూయా. మీకు యేసయ్య ఇచ్చిన బహుమానం ఏంటంటే, యేసు ప్రభు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పరలోకానికి చేరే భాగ్యం ఇచ్చేశాడు. ఒక రక్షకుడి యొక్క పుట్టినరోజు సందర్భముగా మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు ఈ ప్రపంచంలో సమాధానము, శాంతినిచ్చి ప్రజల జీవితంలో గొప్ప వెలుగు నింపునుగాక. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. నువ్వు పొందుకున్న వెలుగుని అనేకులకు వెలిగించండి. గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని వెలిగించునుగాక, మీరు అనేకులను వెలిగించుదురుగాక. దేవుడు రక్షించేవాడు. ఆయన ద్వారానే మనకు రక్షణ. యేసు ప్రభు పుట్టడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం మనలను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. నీ భర్తను రక్షిస్తాడు, నీ భార్యను రక్షిస్తాడు, నీ పిల్లలను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. రైట్, ఇప్పుడు చూద్దాం 5వ వచనం. పాపములను తీసివేయుటకై యేసయ్య ప్రత్యక్షమాయను. గట్టిగా చెప్పండి. నమ్మేవలసిన గట్టిగా చెప్పండి. పాపములను తీసివేయడానికై ప్రత్యక్షమాయను. ఆయన యందు, యేసు ప్రభు నందు
పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడను కూడా పాపము చేయడు. ఓకే, పాపము గురించి చెప్పే కదా. ఇక రెండోదిగా దెయ్యాలు. ఎంతమంది కుటుంబాలు దెయ్యాలతో పీడించబడుతున్నాయి? ఎంతమంది కుటుంబాలు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఎంతమంది కుటుంబంలో ఆరోగ్యం లేకుండా, ఎంతమంది కుటుంబంలో రక్షణ లేకుండా, ఎంతోమంది త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అబద్ధాలు చేసుకుంటూ జీవిస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. గట్టిగా చెప్పండి. చూడండి, మాట చెప్తాను. 8వ వచనంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపము చేయవాడు అపవాది సంబంధి. ఇక్కడ నుంచి చదవండి, జాగ్రత్తగా వినండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అపవాది చేత, మాంత్రిక శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న ప్రజలను పాపానికి ప్రేరేపిస్తూ, చెడు కార్యాలకు ప్రేరేపిస్తూ, చెడ్డ కార్యాలకు ప్రేరేపిస్తూ, చేయరాని కార్యాలకు ప్రేరేపిస్తూ అనేక ప్రజలను పాపములోనికి నెట్టివేస్తుంది. ఆ అపవాది యొక్క క్రియల నుండి, సాతాను యొక్క క్రియల నుండి, దయ్యపు శక్తి నుంచి విడిపించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. బైబిల్ చెప్తుంది కదా, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దాం అందరం కలిసి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఎందుకు వచ్చాడంటే పాపము నుండి రక్షించడానికి. రెండోదిగా, అపవాది యొక్క క్రియల నుండి రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు. మూడోదిగా మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మూడోదిగా మనం చూస్తే, దేవుడు సమాధానం ఇవ్వటానికి వచ్చిన దేవుడు ఆయన. ఈ రోజున చాలా మంది సమాధానం లేదు, చాలా మంది గృహాల్లో నెమ్మది లేదు, చాలా మంది కుటుంబంలో ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, చాలా మంది కుటుంబాలు మగ్గిపోతున్నాయి. బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుడు ఎందుకు వచ్చారంటే, తనకిష్టమైన బిడ్డలముగా మనం ఉన్నాం. ఈ లోకములో ప్రతి కుటుంబానికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. గట్టిగా చెప్పండి, సమాధానం ఇవ్వటానికి వచ్చాడు, నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు, శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. చూడండి, ఈ రోజున చాలా మంది సమాధానం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా ఇంటి దగ్గర చికెన్ షాప్ ఉంది. అక్కడ తరచుగా మేము చికెన్ కొట్టిస్తూ ఉంటాం. చర్చి మీటింగ్స్ అయినా మా ఇంటిలోనికి, ఆ ఇంటి ముందుంది కనుక అక్కడికి వెళ్ళి చికెన్ తీసుకొస్తూ ఉంటాం. ఒకరోజు ఆయన, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు హిందువులు, వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు. నేను వెళ్ళి, నా కారులో ఎప్పుడు కూడా బైబిల్స్ ఉంటాయి, ట్రాక్స్ ఉంటాయి, సువార్తను ప్రకటించడానికి కొన్ని పత్రికలు బైబిల్ పెట్టుకుంటాను. నేను చికెన్ కొట్టిస్తూ ఆ కోడి మాంసం కొట్టించి కారులో ఉన్న బైబిల్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇచ్చాను. ఆయన యేసు ప్రభు నమ్మలేదు, వాళ్ళు విగ్రహార్థికులు. నేను నవ్వుతూ బైబిల్ ఇచ్చాను. బ్రదర్, యేసు ప్రభు నమ్మండి, బైబిల్ చదవండి, మీ కుటుంబంలో సమాధానం వస్తుంది, యేసు ప్రభు రక్షిస్తాడు, కాపాడుతాడు అని చెప్పి బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇచ్చిన తర్వాత బైబిల్ పక్కన పెట్టాడు, తీసుకున్నాడు, పక్కన పెట్టాడు. తర్వాత 3వ వారంలో నేను ఉదయకాల సమయంలో మా పిల్లలను స్కూల్కి డ్రాప్ చేస్తూ నేను అంబేద్కర్ సెంటర్కి బయటికి వెళ్తున్నాను. వెళ్ళే టైంలో ఒక ఫ్లెక్సీ కనబడుతుంది, రాము గారు చనిపోయాడు. ఇది మేము చికెన్ తీసుకునేటువంటి రాము గారు, ఆయన పేరు రాము గారు, ఆయన ఫ్లెక్సీ కనబడుతుంది, చనిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసింది. 2 వారాల క్రితం బైబిల్ ఇచ్చాను, 2 వారాల క్రితం ప్రభు గురించి చెప్పాను. అయ్యో, ఎలా చనిపోయాడు, దేనికి చనిపోయాడు అని ఆలోచన కలిగి ఒక పాస్టర్ గారిని అడిగాను. నేను, బ్రదర్ ఎలా చనిపోయాయనా? ఏమో తెలియదండి, నాకు ఉదయకాల సమయంలో తెలిసింది ఆయన అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 దినాలకి మరల నేను ఒక వ్యక్తిని అడిగాను, బ్రదర్
ఆ రాము గారు ఎందుకు చనిపోయాడు, కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే 40 లక్షల రూపాయల అప్పు ఉందట ఆయనకి. 40 లక్షల రూపాయల అప్పు. ఆ అప్పుని కారణాన్ని బట్టి, అప్పు తీర్చలేని పరిస్థితిని బట్టి ఆ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. నిజంగా ఆ రోజు కనుక బైబిల్ చదివితే, ఆ రోజు కనుక ప్రభువుల విశ్వాసం ఉంచితే ఆయన అప్పులను తీర్చేవాడు, ఆత్మ రక్షించబడేది, కుటుంబంలో సమాధానం ఉండేది. నేను చెప్తున్నాను కదా, యేసయ్య లేకపోతే, ప్రభువు లేకపోతే మన కుటుంబాలు సమాధానముగా నెమ్మదిగా ఉండవు. దయచేసి డబ్బును బట్టో, నీకున్న స్టేటస్ని బట్టో, నీకున్న పలుకుబడిని బట్టో దేవుని రక్షణ కోల్పోకండి. మీకు ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పొలాలున్నా యేసయ్య రక్షణ లేకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు. నీకేం కావాలంటే దేవుని సమాధానం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక శుభవార్త, ఒక శుభవార్త నీ పాపము నుండి రక్షిస్తాడు. ఒక శుభవార్త దయ్యము నుండి రక్షిస్తాడు. ఒక శుభవార్త సమాధానము దేవుడు మీకు ఇస్తాడు. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలు, విడిపోవటాలు, అనేకమైన పరిస్థితులు. మనం యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యలో విశ్వాసం ఉంచితే నిజమైన క్రిస్మస్ ఎవరింట్లో, నిజమైన ఆనందం ఎవరింట్లో, నిజమైన సంతోషం ఎవరి గృహములంటే రేపటి నుంచి జరగబోతున్న ఇంటింటి క్రిస్మస్ గృహ కూడికల్లో వారి కుటుంబాలకు సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఇంటింటి క్రిస్మస్ గృహ కూడికలో ప్రతి ఇంట్లో ప్రార్థన పెట్టబోతున్నాడేమో అన్నగారు. ఆ ఇంట్లో గనక మీరు ప్రార్థన పెట్టుకుంటే యేసయ్య మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్య మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బాగు చేస్తాడు. యేసయ్య మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. యేసయ్య ఉన్న గృహాలకు సమాధానం, శాంతి, నెమ్మది. నిజమైన క్రిస్మస్ ఎవరింట్లో ఉంటుందంటే, జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసయ్య. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కలో సమాధానం వచ్చింది, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. మీ ఇంటిలో కూడా క్రిస్మస్ ఆరాధనలు పెట్టుకోనండి, పాస్టర్ గారిని పిలిపించుకోనండి. దైవజనురాలు వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుటుంబము దీవించబడుతుంది, మీ కుటుంబము క్షేమంగా ఉండగలిగింది. ఆ రోజు నుంచి మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. నీ భర్త మారలేదా, దేవుడు నీ భర్తను మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఇల్లు లేకుండా ఉన్నావా, ఇల్లుకు సాయం చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. స్థలము లేకుండా ఉన్నావా, స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి. వివాహం కాకుండా ఉన్నావా, వివాహంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎన్ని బహుమానాలు నీకు కావాలో అన్ని బహుమానాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యేసయ్య రక్షణ మనకు అవసరం. యేసయ్య క్షమాపణ మనకు అవసరం. యేసయ్య శాంతి మనకు అవసరం. నాలుగోదిగా మీకు ఆ మాట చెప్పి ముగిస్తాను. మనము ధనవంతులుగా ఉండటానికే దేవుడు పుట్టాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము పశువుల పాకలో దరిద్రుడిగా పుట్టాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాలుగోదిగా దేవుడు మనకిస్తున్న ఈ క్రిస్మస్ సీజన్లో ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు మనలను ధనవంతులుగా చేయబోతున్నాడు. పక్కన మాట్లాడండి, నువ్వు ధనవంతుడు అని చెప్పండి. పక్కన చెప్పండి, నువ్వు ధనవంతురాలు అని చెప్పండి. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. మీరు మాట్లాడాలా, చెప్పాలి, గట్టిగా మాట్లాడండి. నువ్వు ధనవంతురాలు. గట్టిగా చెప్పండి, నువ్వు ధనవంతుడు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అపవాది క్రియల నుండి రక్షిస్తాడు. 3వదిగా సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. 4వదిగా ధనవంతులు అవ్వటానికి. గట్టిగా చెప్పండి.